అందరూ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు అసలు కథ ఇప్పుడే మొదలైందంట. నేను అంటే ఇక స్పీకర్ తేల్చేసిండు, ఇక వీళ్ళు ఎవ్వరు పార్టీ మారలేదని చెప్పేసిండు, ఇక అయిపోయింది అని ఎట్లా చెప్తాం? స్పీకర్ చెప్పిందే ఫైనల్ అయితే కేటీఆరో లేకపోతే మిగతా వాళ్ళు మేము హైకోర్టు కోతామని ఎందుకు చెప్తారు? స్పీకర్ చెప్పింది ఫైనల్ కాదు. ఇంకోటి ఏంటంటే స్పీకర్ అండర్ కోర్ట్స్ ఓన్లీ, స్పీకరే కోర్టు కాదు, స్పీకర్ ఓన్లీ ట్రిబ్యునల్ చైర్మన్. ఇది కూడా ప్రూవ్ అయింది ఈ కేసుతోన. సుప్రీంకోర్టు పెట్టిన టైం బాండ్ల స్పీకర్ పనిచేయాల్సి వచ్చిందా? జస్ట్ ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఉందనే కదా నిన్న తేల్చింది దానం నాగేందర్ది, కడియం శ్రీహరిది. అంటే సుప్రీంకోర్టు స్పీకర్ను నిర్దేశించగలిగింది, ఈయన టైం బాండ్ను ఫిక్స్ చేయగలిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కీలక పరిణామం జరిగింది. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ ఆఫీసు మేము అందరి తరఫున నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టు జడ్జికి చెప్పేసిండ్రు. తీసుకున్నారు కదా, ఓకే అని కేసు క్లోజ్ చేసేసిండ్రు. యాక్చువల్గా సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే కదా, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి అంటే అది ఎస్ఆర్నో వాళ్ళ మీద వేటు వేయడమా వేయకూడదా అనేది స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు. తీసుకున్నాడు, అందుకే కేసు క్లోజ్ అయింది. కానీ ఇందులో అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇరుక్కున్నారు వీళ్ళు. ఇంకా ఇన్ని రోజులు స్పీకర్ లిమిట్లో ఉంది, ఎవరు చూడొద్దు, ఎవరు పట్టించుకోవద్దు, దీన్ని టైంపాస్ చేద్దాం 5 years అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు ప్రెషర్తోన టైం తీసుకోవాల్సి వచ్చింది. సరే, ఈ విషయాలన్నీ లీగల్ పాయింట్ అని మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మనం గ్రోత్ అవుతాం. ఇంకో 10 మందికి వాస్తవాలు చెప్తాం, ఇంకో 10 మందికి ఉన్నట్టు మాట్లాడతాం, ఇంకో 10 మంది బాధలు మీకు చెప్పగలను. కాబట్టి షేర్ అయితే చేయండి. షేర్ చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి, అదే 10 మందికి రీచ్ అవుతుంది. ఇక సుప్రీంకోర్టు ఈరోజు చేసినందుకు ఇక ఈ కేసు అయిపోయింది అని ఆల్రెడీ దెబ్బలు దర్చుకుంటున్నారు. నిన్ననే స్పీకరు ఇక బీఆర్ఎస్ వాళ్ళు వేసిన పిటిషన్ను కొట్టేయంగానే న్యాయం గెలిచింది అన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళందరూ న్యాయం గెలిచింది అన్నారు. న్యాయం గెలవలేదు, న్యాయం చచ్చింది, న్యాయం గెలవలే. పార్టీ మారింది తెలుసు. ఇప్పుడు రేపు దానం నాగేందర్ మీద హైకోర్టు పోతారు. నెక్స్ట్ ఆల్రెడీ కేటీఆర్ ప్రకటించారు కదా. ఎందుకంటే ఇన్ని రోజులు స్పీకర్ పవర్ అండర్లో ఉంది. ఈ హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళు కోర్టుకు పోయింది కూడా స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు, వీళ్ళు పార్టీ మారినరు, స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు. అట్లా మీరు టైం బాండ్ పెడుతున్నాం, ఈ టైం బాండ్లో కొద్దిగా డిలే అయ్యింది. సుప్రీంకోర్టు 2 నెలలు పెట్టింది, తర్వాత వారం ఇచ్చింది, తర్వాత నెల ఇచ్చింది, తర్వాత 3 వారాలు ఇచ్చింది, ఇట్లా టైం లాగా అయ్యింది. కానీ సంవత్సరంన్నరలనే సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్లైన్ ప్రకారం స్పీకర్ కోర్టులో కేసు లేకుండా చేసినారు. ఇప్పుడు స్పీకర్ కోర్టులో అట్లే ఉందనుకో, ఈ కేసు ఇట్లే స్పీకర్ దగ్గర ఉన్నాయనుకో, ఈ 10 మంది ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ది. ఇక లాస్ట్ మినిట్ వరకు కోర్టులో ఇదే రకమైన వాదనలు జరుగుతాయి. ఇది స్పీకర్ చేతిలో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి కోర్టులో అది చేయొద్దు, అది ఇదని మాట్లాడుతుండ్రి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అండర్లో సుప్రీంకోర్టు డెడ్లైన్ ప్రకారం వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంటే నెక్స్ట్ కోర్టులు ఉంటాయన్నమాట దీని మీద. ఇప్పుడు ఏంది, సుప్రీంకోర్టు కేసు విత్డ్రాల్ చేసింది, అయిపోయింది కేసు, స్పీకర్ నిర్ణయం తీసుకోమని తీసుకున్నది. నెక్స్ట్ హైకోర్టు, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి కేసు స్టార్ట్. హైకోర్టుకి వెళ్ళి ఇప్పుడు స్పీకర్ తీర్పు మీద ఇప్పుడు కేసు స్టార్ట్ అవుతుంది. స్పీకర్ తీర్పు మీద ఇన్ని రోజులు స్పీకర్ తీర్పు చేయలే కదా, అందరిది స్పీకర్ ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇప్పుడు హైకోర్టులో స్టార్ట్ అవుతుంది. స్పీకర్ ఇచ్చిన తీర్పు కరెక్టా తప్ప, ఇన్ని రోజుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు, ఎందుకు డిలే చేస్తున్నాడు అనే దాని మీద జరిగింది. ఇది ఒక విజయమే. 1.5 సంవత్సరంలోనే స్పీకర్ కోర్టులో నుంచి కేసును బయటికి తీసుకురాగలను, గ్రేట్. లేకపోతే అది స్పీకర్ కోర్టు అట్లే నలిగిపోతూ ఉంటుంది. 5 సంవత్సరాలు నడిపిస్తారు అట్లే. గతంలో చాలాసార్లు నడిచింది, ఇప్పుడు నడవడానికి అవకాశం లేదు. ఇప్పుడు హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా 2 monthsలో ఎక్కడ తేల్చాలి, సుప్రీంకోర్టు ఆర్డర్ అది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు 2 monthsలో హైకోర్టు తేల్చాలి. హైకోర్టు తేల్చకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు. సుప్రీంకోర్టులో తేలుతుంది కేసు. ఇదంతా ఎవరికి 5 సంవత్సరాలు అయిపోతుందేమో కదా అని అడగొచ్చు. అది హైకోర్టు టైం బ్యాండ్ అయితే ఉంది 2 months. సుప్రీంకోర్టు కూడా వీళ్ళని తొందరగా తెలిసే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉండొచ్చు కాక రాజకీయంగా, కానీ కోర్టులో అది ప్రభావం చూపిస్తుందా? ఎందుకంటే మనం ఎప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడతాం కదా. బీజేపీ నుంచి ఒక మనిషి పోయి తృణమూల్ కాంగ్రెస్లో చేరిండు, టీఎంసీలో చేరితే ఒక 3 years తర్వాత 4 years తర్వాత 2001లో చేరితే 4 years తర్వాత ఆయనను డిస్క్వాలిఫికేషన్ చేసినారు. అట్లా ఉంటుంది. కాకపోతే ఇక్కడ అది కూడా ఆ ఛాన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తలేదు. అందుకే అసలు కేసు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్పీకర్ తీర్పు మీద విచారణ జరుగుతుంది. ఆల్రెడీ హైకోర్టు కోతామని ప్రకటించారు. కోర్టులో స్పీకర్ ఈయన పార్టీ మారలేదని నిరూపించగలడా? పోనీ దానం నాగేందర్ పోయి ఏ హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ దానం నాగేందర్ పార్టీ మారలేదు, ఆయన పోటీ చేయలేదు, ఆయన నిన్న ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చిన, వ్యక్తిగతంగా పోటీ చేయడం అట్లా ఉండదు. నువ్వు ఒక పార్టీకి అనుబంధంగా ఉన్న ఎమ్మెల్యేవు, ఇంకో పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసినావు, నువ్వు వ్యక్తిగతం అంటే ఇండిపెండెంట్గా చేయాల్సి ఉండే. నువ్వు ఇండిపెండెంట్గా చేసి ఉంటే నీ వ్యక్తిగతం అవుతున్నావు దానం నాగేందర్కి.
ఆయన ఇండిపెండెంట్గా వేయలే కదా, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద చేసిండు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిండు ఆయన. కాబట్టి ఆయన దొరికిపోయినట్టే. ఇంకా నిజానికి కూడా ఈ పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ తీర్పు పైన ఎవరూ సంతృప్తిగా లేరు. ఈవెన్ బీఆర్ఎస్ వ్యతిరేకులు కూడా, బీఆర్ఎస్ శత్రువులు కూడా, బీజేపీ అండ్ సిపిఐ అయితే కాంగ్రెస్తోనే ఉంది కదా ఇప్పటివరకు. సిపిఐ ఎమ్మెల్యే మాట్లాడిండు, మేము వ్యతిరేకిస్తున్నాం, స్పీకర్ తీర్పు కరెక్ట్ కాదు, ఇది ఫిరాయింపులకు మేము వ్యతిరేకం అన్నాడు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, ఇది రాజ్యాంగాన్ని తొక్కడమే, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం, ఒక పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఆయన కూడా కనీసం డిస్క్వాలిఫై చేయకపోవడం అని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ బద్ధశత్రువులే కదా వాళ్ళంతా ఇప్పటికైతే. వాళ్ళందరూ మాట్లాడారు. అసలు ఈ కేసులో కాంగ్రెస్ ఎంత బదనామైందంటే దేశవ్యాప్తంగా బదనామైంది. నిజంగా బీజేపీ కనుక వాడుకోవాలనుకుంటే ఈ కేసును వేరే రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయొచ్చు. మొత్తం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరినీ దీన్ని ఇరికించేయచ్చు. ఆ బీజేపీలకు ఆ వ్యూ ఉందో లేకపోతే రేవంత్ రెడ్డి వ్యూ ఉందో మనకు తెలియదు. కాకపోతే ఇది కాంగ్రెస్ను కార్నర్ చేయడానికి ఒక మంచి కేసు ఇది. అసలు స్పీకర్ విషయానికి వద్దాం మనం. స్పీకర్ విషయంలో కాంగ్రెస్ ఎన్ని స్టాండ్లు ఉంది? లోక్సభలోనేమో స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టి స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి అక్కడున్న ప్రతిపక్షం కాంగ్రెస్ చేస్తుంది. ఇక్కడున్న స్పీకర్ ఏమో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న స్పీకర్ ఏమో కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటున్నాడు అన్న సంకేతాలు బయటికి కనిపిస్తున్నాయి. అక్కడనేమో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇస్తలేరని. రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తేనేమో అసలు విషయాలు మాట్లాడకుండా, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, దేశంలో గ్యాసు అవి కష్టాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడకుండా ఇంకేదో బుక్లో మోడీ పేరుందని దాని మీద మాట్లాడుతున్నాడు ఆయన. దాని మీద ఎందుకు మాట్లాడుతావు? నువ్వు స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టినా కదా, స్పీకర్ మీద మాట్లాడచ్చు కదంటే మాట్లాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు అక్కడ దేశంలో కాంగ్రెస్ ప్రతిపక్షం ఉండొచ్చు, ఇక్కడ అధికారంలో ఉండొచ్చు. అక్కడ ఇక్కడ ఒకటే కాంగ్రెస్ కదా, ఒకటే లాకుండాలి కదా. రెండు నాలుగాలు ఎందుకు ఉన్నాయి కాంగ్రెస్కి? చాలా విషయాలు 2 నాలుగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల విషయంలో చెప్తున్నాం. అసలు రాహుల్ గాంధీ ఖండించాలి దీన్ని. అరే ఐసే మనం బుక్ పట్టుకొని తిరుగుతున్నాం, మనకి ఇక్కడ మోడీ మీద కొట్లాడుతున్నాం రాజ్యాంగం అని, మీరు రాజ్యాంగాన్ని చంపేస్తున్నాం తెలంగాణ అని చెప్పి బుక్ పట్టుకొని రావాలి తెలంగాణకి. నిజానికి అది కూడా జరగలేదు. రాహుల్ గాంధీ మొత్తం ఒకేసిండు తల, అంతే. ఇక రాహుల్ గాంధీ తలకాయ పోయి తీసేసుకున్నా ఇప్పుడు ఎవరు రాహుల్ గాంధీ కూడా స్పందిస్తట్లేడు. అట్లా ఉన్నది నడుస్తున్నది ఇక్కడ ఉన్న వ్యవహారం. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ చూస్తే స్పీకర్కు కళ్ళు కనబడకపోవచ్చు, కళ్ళు కనబడుండొచ్చు, స్పీకర్కు ఆయన పార్టీ మారింది కనబడకపోవచ్చు, మిగతా ఎమ్మెల్యేల పార్టీ మారింది కూడా కనబడకపోవచ్చు, కానీ కోర్టుకైతే కళ్ళు కనబడతాయి కదా. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఒక లాజిక్ మర్చిపోతుంది. వీళ్ళకు ఎంత లేట్గా బై ఎలక్షన్ వస్తే అంత లాసు. వీళ్ళకి ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే కనీసం ఏమైనా ఫైనాన్షియల్గా లేకపోతే ఏదో గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు ఉందని చెప్పుకోను ఇంకేదో ఏనికి అవకాశం ఉంటుంది. లేట్ చేసే కొద్దీ కాంగ్రెస్కు ఓటమి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి కదా. లేట్ చేసే కొద్దీ ఇప్పటి నుంచి నా అబ్జర్వేషన్ చెప్తున్నా, ఈ రోజుకెళ్ళో ఇప్పటి నుంచో ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్కు థ్రెట్టే. అట్లాంటిది ఇంకా లేట్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఒక 3 ఇయర్స్ తర్వాత వచ్చినాయి అనుకో ఎలక్షన్స్, ఇవన్నీ ఎప్పుడు ఒకలాగా ఉండవు పరిణామాలు. ఒక 3 ఇయర్స్ తర్వాత వస్తే చీరలు వంచినా, ఫ్రిడ్జులు వంచినా, టీవీలు వంచినా, ఒక్కొక్కరికో ఇల్లు ఇస్తా, ఓటర్కి ఒక ఇల్లు ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పినా తెలంగాణలో నమ్మకం కుదరకపోవచ్చు, జనాలకి నమ్మకం పోవచ్చు. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నమ్ముతలేరు. జస్ట్ తెలంగాణ 3 సంవత్సరాలు ఉంది గవర్నమెంటు. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి వేసినా ఏముండదు. కనీసం వీళ్ళ కేసీ వీళ్ళని అడుగుదాము, అవకాశం ఉంది కదా చేద్దామని. కానీ ఇక్కడ చేసే అవకాశం కనిపిస్తారు. ఒక 3 ఇయర్స్ తర్వాత ఎలక్షన్ వస్తే, ఉప ఎన్నికలు వస్తే అప్పుడు మొత్తం 0 అయిపోతాయి మొత్తం. ఎంత లేటుగా ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ అంత లాస్ ఎక్కువ, అంత ఎక్కువ నష్టపోతూ ఉంటుంది. కనీసం ఇప్పుడే 1-2 బై ఎలక్షన్లు వస్తే కనీసం కాంగ్రెస్ బలంగా ఉందని ఏమైనా గెలుచుకునే అవకాశం ఏమైనా దొరికేదేమో, ఏమన్నా ఇట్లా చీరలు వంచితే, ఫ్రిడ్జులు వంచితే అవకాశం దొరికేదేమో. ఆ అవకాశం కూడా కోల్పోయింది. ఎనీవే దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఇజ్జత్ కోల్పోయింది. ఇక వీళ్ళు పోయి ఎక్కడ నీతులు చెప్తాం, ఇక్కడ నీతులు చెప్తాం, వీళ్ళ నీతులు జనం ఈయనే అవకాశం లేకుండా పోయింది. వీళ్ళు ఒక దగ్గర చంపుకుంటారు. ఆత్మ అనేది ఒకటి ఉంటుంది ప్రతి పార్టీకి. వీళ్ళు ప్రజాస్వామ్యం ఆత్మ అని చెప్పుకున్నారు. ఆ ప్రజాస్వామ్యాన్ని వీళ్ళే చంపేసుకుంటే ఇంకేముంటుంది ఆత్మ. ఎనీవే అసలు కథ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఉంటుంది సినిమా అంతా, నెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు స్పీకర్ కోర్టుకి వెళ్ళి బయటకు వచ్చింది కదా, నెక్స్ట్ కోర్టులో చూసుకునే అవకాశం ఉంటుంది. స్పీకర్ కోర్టులో ఉంటే తమాషా ఉంటుంది అనమాట. స్పీకర్ నిర్ణయం తీసుకోలే, స్పీకర్ నోటీస్ ఇవ్వలే, నోటీస్ ఇస్తే ఆయన రాలే, స్పీకర్ లేడు, స్పీకర్ విదేశాలకు పోయిండు, కన్నాపరేషన్ పోయిండు, ఇవన్నీ కథలు చెప్తూ ఉంటారు. ఈ కథలు చెప్పే అవకాశం లేకుండా అయితే పోయింది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.